ప్రకాశం జిల్లా దోర్నాలలోని 50 పడకల ప్రభుత్వ వైద్యశాలను గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ మాజీదాబీ బేగం మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యశాలపై గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా డీసీహెచ్ఎస్ వైద్యశాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని ఓపీ రూము, క్యాజువాలిటీ తదితర రూములను పరిశీలించి వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా వైద్యులు, సిబ్బందిపై పలువురు ఫిర్యాదు చేయగా ప్రతి ఫిర్యాదును వారు స్వీకరించారు. విచారణ అనంతరం సీఎం కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని వివరిస్తామని డీసీహెచ్ఎస్ తెలిపారు. ఆయన రక్త పరీక్షలు పెట్టారయ్యా. ఆ రిపోర్ట్ లో ఈ రోజు పేషెంట్లు 100 మంది వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ 100లో ఏ కేసెస్ ఎన్ని ఏంటి అనేది ఎలా వేస్తావు? రిపోర్టింగ్ హై రిపోర్ట్ ఎవరిస్తారు? హై రిపోర్ట్ ఇప్పుడు నాకు అదంతా సమస్య కాదు. మీరు చెప్పండి, నాకు ఈ అబ్స్ట్రాక్ట్ ఎవరిస్తారు? అబ్స్ట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఏం లేదుగా, అది మనకు జనరల్గా భర్త నుంచి నేర్పిస్తారు. ఇది వరకు మేము చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యము అంటాము. చేయకపోతే ఇంట్లో కూర్చోమని. అలాగమ్మా, ఇప్పుడు ఈ గుంపు పెట్టారు మీరు ఇంత కరెక్ట్ 86. ఈ గుంపులో ఎవరెవరు అనేది మనం ఇవ్వాలి కదా. అధిక మంది పెట్టి చూసుకొని క్లిక్ చేసుకోవడం. మరి క్లిక్ చేయగానే అది ఎక్కడ నుంచి నిలబడి క్లిక్ చేస్తున్నారు, యాడ్ క్లిక్ చేస్తున్నారు, ఎన్ని గంటలకు క్లిక్ చేస్తున్నారు, ఏ ఎంప్లాయీ క్లిక్ చేస్తున్నారు అనేది డైలీ ఒక సెల్ పెట్టారు మేడం, స్టేట్ లెవెల్. మీరేమో ఇక్కడ ఏం జరగదు ఇట్లా అట్టని ఊపుకొని తల ఇది అది అనుకొని అంటున్నారు. అర్థమైందా? ఇక్కడ స్టే ఉండవలసిన వాళ్ళు ఉద్యోగులు స్టే లేకపోతే వెంటనే హెచ్ఆర్ఏ కట్ చేయమని. మీకు ట్రైబల్ ఏరియాలో మీ రేంజ్ వేరు, మీ స్కేల్ వేరు, అందరి స్కేల్ లాగా ఉండదు కదా. ఆ స్కేల్ చూసుకునే కదా మీరు ఇక్కడ ఆప్ చేసుకునేది. స్కేల్ చూసి ఆప్ చేసుకున్నారో లేకపోతే సొంత ఊళ్ళో దగ్గర ఉన్నారో ఆప్ చేసుకున్నారో, మళ్ళీ దేన్ని చూసి ఆప్ చేసుకున్నారో చేసుకున్నారు కదా. వీళ్ళకి తెచ్చారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో మన రోజు వారి లోకల్ అడ్రస్ అన్ని ఇస్తారు. లైఫ్ ఒకటి ఒక లైన్ లో ఉంటుంది. మన అని ఫీలింగే లేదు, ఇంట్లో ఉండదు, బయట ఉండదు సొసైటీ. ఈ పిల్లలు మరి ఏం చేస్తారో లేదు, నాకేం అర్థం. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ ఇచ్చారు కదా. మీరు కొంత అబీలలో కొంత హై కేటగిరీ కదా, ఎంత డెవలప్ చేయాలి? ఎక్విప్మెంట్ లేదని మాట్లాడకండి, చేయాలి కదా. గైనికి 2 పోస్టులు వేకెంట్ అన్నారు, అది నేను ఇమీడియట్గా మేడంతో మాట్లాడి దీనికి ఏంటంటే చూస్తాను. ఆఫ్టర్ మీరు లేని కంప్లైంట్ కదా రానండి. కంటికి పరీక్షలు మీరేమో లేకపోతే పోయింది, కానీ వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వచ్చు కదా. సరే, నేను ఓపీ చూస్తాను కదా, మీ ఓపీ ఏంటి అని. సార్ మీ వైపు నుంచి నాకు ఒక లెటర్ ఇచ్చేసాను, స్పెషల్ గా ఉండాలి కదా అని. ఆ ఎవిడెన్స్ తీసుకుని ఫోటోలు కూడా ఇస్తాం మేడం, మీకు వాట్సాప్ చేస్తాం ఫోటోలు కూడా. కొంచెం అందరూ కంప్యూటర్ చూడండి నన్ను. మేమెవరో తెలుసు. వాళ్ళు కూడా లోపల వచ్చారు అంటే ఏదో ఉంటది, ఆరోగ్యం అనారోగ్యం సంబంధించే వస్తారు వాళ్ళు. ఏదో మీ దగ్గర ఏమో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మిమ్మల్ని చూడటానికో మరి వేరే దీంట్లకు దాంట్లో రారు. ఎక్కడైనా మీడియా అంతే, అర్థమైందా? వాళ్ళ రిసీవ్ నేను అదే చెప్పింది. ఎవరు రాని కొంచెం సార్ అనో బ్రదర్ అనో రండమ్మా అని పలకరింపు మంచిగా ఉంటే ఇల్లు బాగుంటది. ఆ పలకరింపు రిసీవింగే లేకపోతే ఆ ఇల్లు కానీ, ఆ హాస్పిటల్ కానీ, ఆ స్టేషన్ కానీ ఏం బాగుంటది? ఇప్పుడు మీరు పోయారు మండల ఆఫీస్కనో లేకపోతే ఇంకొక పోలీస్ స్టేషన్కో ఇంకొక బ్యాంకుకో పోయారు, రాసింది మేనేజర్ అడుగుతుంది, తల కూడా ఎత్తకుండా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నిలబడి ఏమనిపిస్తుంది? ఇంకా మీకు నేర్పించాలా రిసీవింగ్ గురించి? మన సబ్జెక్ట్ రిసీవింగ్. మన సబ్జెక్ట్ వాళ్ళని పలకరించడము, మంచిగా పలకరించడంలోనే వాళ్ళకి సగం ఆరోగ్యం సెటరేట్ అవుతుంది. వచ్చిన ప్రాబ్లమ్, వచ్చిన సమస్య సెటరేట్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? మీడియా సభ్యులు వీళ్ళనే కాదు, ఎవరు వచ్చినా. అంటే పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టంలో మాకు ఫిర్యాదుగా ఈ హాస్పిటల్లో జరుగుతున్న, అంటే ప్రస్తుతం డోర్నాల సిహెచ్సిలో జరుగుతున్న ప్రజలకు సమస్యలు కానీ, రోగులకు సమస్యలు కానీ, డాక్టర్స్ సమస్య కానీ, అసలు వైద్యం ఎలా జరుగుతుంది, వైద్యులు ఏ టైంలో వస్తున్నారు, వైద్యులు ఇక్కడే స్టే ఉంటున్నారా లేదా, నివాసం ఇక్కడే ఉంటున్నారా లేదా, స్టాఫ్ మొత్తము ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, స్టాఫ్ కూడా ఇక్కడే ఉంటున్నారా లేదా, టయానికి ఎఫ్ఆర్ఎస్లు వేస్తున్నారా లేదా, వీళ్ళు ట్రైబల్ ఏరియా అని చెప్పి ఇక్కడ స్పెషల్గా అలవెన్సెస్ కూడా ఎక్కువ ఇస్తారు గవర్నమెంట్, ఆ అలవెన్సెస్ డ్రా చేసుకొని కూడా వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు అనేది ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద అది అవునా, అది జరుగుతుందా లేదా అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగినదండి. ఈ ఎంక్వైరీ మొత్తం చూసి ఫీడ్బ్యాక్ను మేము ఫిర్యాదు చేసిన వారికి సమర్పించడం జరుగుతుంది. దాని మీద తొందరగా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నమస్తేనండి.